హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీ కోసం మరొక 3 నోటిఫికేషన్స్ అఫీషియల్గా విడుదల కావడం అయితే జరిగింది. మరి నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష లేకుండానే కేవలం మెరిట్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. అయితే మరి 3 నోటిఫికేషన్స్ ఎక్కడి నుంచి రిలీజ్ అయినవి, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్స్ చూడబోతున్నాం. ఈ యొక్క 3 నోటిఫికేషన్స్ వచ్చేసి 3 జిల్లాల నుంచి అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది. సో రిలీజ్ అయినటువంటి 3 నోటిఫికేషన్స్ గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో మొదటి నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాలను మనం చూసినట్లయితే జనరల్ డ్యూటీ అటెండర్ 5 వేకెన్సీస్ని, ల్యాబ్ అటెండెంట్ 1 వేకెంట్ని ఫిల్ చేస్తున్నారు. రెండింటిని కూడా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి రెండింటికి కూడా 15,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఇక భర్తీ చేసిన వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 6 వేకెన్సీస్ని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఇక అలాగనే వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే సో జీడీఏ లేదా ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓ సంబంధించి 10th క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది. అలానే ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 10th క్లాస్ తర్వాత ల్యాబ్ అటెండెంట్ కోర్స్ సర్టిఫికేట్ లేదా ఇంటర్మీడియట్ వొకేషన్లో ల్యాబ్ అటెండెంట్ కోర్స్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ మెన్షన్ చేశారు. 1/1/2026 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఎక్సెల్స్ మెన్కి 3 ఇయర్స్, అలానే డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి 10 ఇయర్స్ చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలానే అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ చేశారు. ఇక్కడ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అకౌంట్ నెంబర్ ద్వారా మనం ఫీజుని పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 350 రూపీస్, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 250 రూపీస్, అలానే ఫిజికల్ ఛార్జ్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం అయితే జరిగింది. ఇక అలానే సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే 3 నోటిఫికేషన్ సంబంధించి కూడా సెలక్షన్ ప్రొసీజర్ సేమ్ గానే ఉంది. సో ఎటువంటి రాత పరీక్ష లేదు, కేవలం ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారనమాట. టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. అందులో 75% వచ్చేసి మీకు ఉన్నటువంటి అగ్రిగేట్ మార్క్స్ ఏవైతే ఉంటాయో మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్క్స్ని తీసుకుంటారనమాట. అలానే రిమైనింగ్ 25% 10 మార్క్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున మాక్సిమం 10 మార్క్స్ కేటాయిస్తారు. ఇక రిమైనింగ్ 15% వచ్చేసి మీరు ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టర్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ లేదా ఆనరేమ్ బేసిస్లో కోవిడ్-19తో కూడా కలుపుకొని మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్కి కేటాయిస్తారనమాట. ఈ విధంగా ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా 100 మార్క్స్కి అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక అలాగే అప్లికేషన్తో పాటుగా ఏమేమి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసుకోవాలి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. వీటన్నిటిలో కూడా మీకు ఎన్నిటికి ఎలిజిబిలిటీ ఉంటే ఆ సర్టిఫికేట్స్ అన్నిటిపై కూడా మీరు సెల్ఫ్ ఎడిషన్ చేసి అప్లికేషన్తో పాటుగా అటాచ్ చేసి మన అప్లికేషన్ కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాలనుకుంటే ఫిజికల్ మోడ్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. ఇక్కడ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ నోటిఫికేషన్ ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అనమాట. సో భర్తీ చేసిన ఉద్యోగాన్ని ఆల్రెడీ మనం చూసాం. అప్లికేషన్ వచ్చేసి క్యాండిడేట్ డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డేట్స్ కనుక మనం చూసినట్లయితే 30/6/2026 నుంచి 6/7/2026 వరకు కూడా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నెల 6వ తారీఖు వరకు కూడా అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసేయండి. సో అడ్రస్ వచ్చేసి మనకి ఆఫీస్ ఆఫ్ ది DCHS ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ క్యాంపస్ కొవ్వూరులో మన అప్లికేషన్ సబ్మిట్ చేసి అక్నాలజ్మెంట్ కూడా తీసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫిజికల్ అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారనమాట. అంటే డైరెక్ట్గా క్యాండిడేట్ వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి రిలీజ్ అయింది కాబట్టి సో ఆ జిల్లాలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఇక అలాగే సెకండ్ నోటిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకు వచ్చేసి 10 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. అన్నింటినీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేసిన పోస్టులు వచ్చేసి థియేటర్ అసిస్టెంట్ వచ్చేసి 1 వేకెంట్ని, అలానే రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసి 1 వేకెంట్ని, ప్లంబర్ వచ్చేసి 1 వేకెంట్ని, జీడీఏ లేదా ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓ 6 వేకెన్సీస్ని, పోస్ట్ మార్టం అసిస్టెంట్ 1 వేకెంట్ని భర్తీ చేస్తున్నారు. ఇక అలానే శాలరీ కనుక చూసినట్లయితే అన్ని పోస్టులకు సంబంధించి కూడా 15,000 రూపాయలకు శాలరీ మెన్షన్ చేశారు. అలానే ఒక ప్లంబర్కి మాత్రం 18,500 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారన్నమాట. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్లో 10 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. ఇక అలానే వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే సో అన్ని పోస్టులకు సంబంధించి కూడా 10th క్లాస్ అర్హతని భర్తీ చేస్తున్నారు. ఒక ప్లంబర్కి మాత్రం 10th క్లాస్తో పాటుగా ఐటీఐలో ప్లంబర్ ట్రేడింగ్ లేదా ఫిట్టర్ ట్రేడ్ లేదా మెకానిక్ ట్రేడ్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ
1/7/2025 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలకు మెన్షన్ చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years, అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా ఫీజు మెన్షన్ చేశారనమాట. డీడీ రూపంలో మన ఫీజుని పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూపించినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఈ యొక్క అడ్రస్కి మనం డీడీ రూపంలో పేమెంట్ చేసుకొని డీడీ అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్కి 500 రూపీస్, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 300 రూపీస్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫీజు నుంచి ఎక్సంప్షన్ ఇచ్చారనమాట. ఇక అలానే సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఇక్కడ కూడా సేమ్ గానే సెలక్షన్ ప్రొసీజర్ ఉంది. ఇక అలానే అభ్యర్థులు ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకోవాలి, సర్టిఫికేట్స్ అని కూడా మెన్షన్ చేశారు. వాటిని మీద సెలబ్రేషన్ చేసి అప్లికేషన్తో పాటుగా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫార్మేట్ కూడా కిందనే ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా అప్లికేషన్ ఫార్మేట్ మనం ప్రింట్అవుట్ తీసుకుని చూపించిన విధంగా ఫిల్ చేసి రెలవెంట్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అప్లికేషన్ క్యాండిడేట్ వెళ్ళి డైరెక్ట్గా ఫిజికల్గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చూసినట్లయితే 28/6/2026 నుంచి 6/7/2026 వరకు కూడా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నెల 6 వరకు అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఫిజికల్ మోడ్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే క్యాండిడేట్ వెళ్ళి డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేసి అక్నాలజ్మెంట్ కూడా తీసుకోవాలన్నమాట. ఇక్కడ అడ్రస్ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అడ్రస్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తిరుపతి జిల్లాలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఇక అలాగే థర్డ్ నోటిఫికేషన్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్లో మనకు వచ్చేసి 5 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ల్యాబ్ అటెండెంట్ వచ్చేసి 1 వేకెంట్ని, థియేటర్ అసిస్టెంట్ వచ్చేసి 1 వేకెంట్ని, జనరల్ డ్యూటీ అటెండెంట్ లేదా ఎఫ్ఎన్ఓఎంఎన్ వచ్చేసి 16 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. పోస్ట్ మార్టం అసిస్టెంట్ 2 వేకెన్సీస్, ఆఫీస్ సబార్డినేట్ 2 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. టోటల్గా ఈ నోటిఫికేషన్లో అన్ని భర్తీ చేసిన ఉద్యోగాలు కూడా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇక శాలరీ కూడా అందరికీ కూడా 15,000 రూపాయలుగానే మెన్షన్ చేశారు. ఏ ఒక్క పోస్ట్ కూడా వ్యత్యాసం అయితే లేదు, అన్ని కూడా సేమ్గానే ఉన్నాయి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా అందరికీ కూడా సేమ్గానే మెన్షన్ చేశారు. 10th క్లాస్ అర్హతని భర్తీ చేస్తున్నారు. ఇక ల్యాబ్ అటెండెంట్కి మాత్రం 10th క్లాస్ తర్వాత ల్యాబ్ అటెండెంట్ కోర్స్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. లేదంటే ఇంటర్మీడియట్ వొకేషన్లో ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా నోటిఫికేషన్లో 5 రకాల ఉద్యోగాలు 10th క్లాస్ అర్హతని భర్తీ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. ఇక ఏజ్ లిమిట్ చూసినట్లయితే 1/7/2026 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారనమాట. అలానే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 years చొప్పున ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు. ఇక అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. వీరు కూడా ఇక్కడ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు అనమాట. బ్యాంకుకు సంబంధించిన డీటెయిల్స్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అడ్రస్కి వచ్చేసి మనం ఈ యొక్క డీటెయిల్స్ యూజ్ చేసుకుని ఫీజు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగనే ఓసీ క్యాండిడేట్స్కి 350 రూపీస్, ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 250 రూపీస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫీజు నుంచి ఎక్సెంప్షన్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా అప్లికేషన్ ఫీజు మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ 3 నోటిఫికేషన్స్ కూడా ఎటువంటి రాత పరీక్ష లేకుండానే ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక అదేవిధంగా ఈ నోటిఫికేషన్ కూడా మనం ఏ సర్టిఫికేట్స్ ఆ అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేసుకోవాలని కూడా మెన్షన్ చేశారు. వీటన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి మన అప్లికేషన్తో పాటుగా అటాచ్ చేసి అప్లికేషన్ని ఫిజికల్గా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అలాగే పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అనమాట. సో ఇక భర్తీ చేసిన ఉద్యోగాలకు వచ్చేసి అప్లికేషన్ ఫిజికల్ మోడ్లో మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 1/7/2026 నుంచి 7/7/2026 వరకు కూడా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేశారు. ఈ నెల 7 వరకు అవకాశం అయితే ఉంటుంది. అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వెంటనే అప్లై చేయండి. అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అడ్రస్లో అప్లికేషన్ సబ్మిట్ చేసి మన అక్నాలజ్మెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో పల్నాడు డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఎవరన్నట్లయితే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ 3 నోటిఫికేషన్స్ గురించి. సో ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలలో కూడా ఈ నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. రిలీజ్ అయిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మన ఛానల్ అప్డేట్ చేస్తూ ఉన్నాను. సో ఇంట్రెస్ట్ ఉంటే అభ్యర్థులు మీ జిల్లాల వారీగా చెక్ చేసుకొని ఇంకా అవకాశం ఉంటే వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇంకే జిల్లా నుంచి ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్గా మిస్ అవ్వకుండా. అలాగే ఈ 3 నోటిఫికేషన్ పీడిఎఫ్స్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.